నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. యేసుప్రభువారు తన ఎడమ వైపునున్న దొంగతో ఈ మాట చెప్పలేదు, కుడివైపునున్న దొంగతో ఈ మాటని చెప్పారు. ఎందుకంటే కుడివైపునున్న దొంగ 3 పనులు చేశాడు. ఏం చేశాడు అంటే, ఆయన మొట్టమొదటిగా పలికిన ఆ మొదటి మాటను విన్న ఆయన మాట యందు ఇతను ఏముంచాడంటే విశ్వాసం ఉంచి అంటా ఉన్నాడు. ఎడంవైపు ఉన్న దొంగ యేసుప్రభువారిని దూషిస్తూ ఉంటే, ఈ కుడివైపునున్న దొంగ అంటా ఉన్నాడు, ఎదుగో ఆయన మంచివాడు, ఆయనకి ఇది తగదు, మనము పాపం చేసిన వారము, మనకి ఈ శిక్ష సరి అయినదే చెబుతూ తన పాపమును యేసు ఎదుట దొంగ ఎదుట ఒప్పుకొని ఉన్నాడు. ఒప్పుకున్న ఇతను, పాపక్షమాపణ పొందిన ఇతను ఏం చేశాడు అంటే, మూడవదిగా ప్రార్థన చేశాడండి. యేసు, నీ రాజ్యముతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని ప్రార్థన చేశాడు గనుకే ఆయన ఎక్కడి నుంచి తప్పించబడ్డాడంటే, నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడ్డాడు. అక్కడ చీకటియు పండ్లు కొరుకుటయ్యి ఉంటాయంట. కాబట్టి ఈ యొక్క దొంగ శ్రేష్టమైన ప్రార్థన చేసి ఆ నిత్య నరకాగ్నిలో నుంచి తప్పించబడి యేసు ఇచ్చినటువంటి రక్షణను అనుభవించగలిగాడు గనక యేసుప్రభువారు రక్షించడానికి వచ్చారండి. ఎవరిని రక్షించడానికి ఆయన వచ్చారు అంటే, పాపంలో పడిపోయిన వారిని రక్షించడానికి వచ్చారు, శాపంలో కూరుకుపోయిన వారిని రక్షించడానికి వచ్చారు. ఆయన పేతురు మునిగిపోతా ఉంటే ఆయన చేయి చాపి రక్షించారు. ఇదిగో మనము మరణంలోనికి వెళ్ళిపోకుండా ఆయన మనల్ని జీవంలోనికి నడిపించడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. ఇదిగో ఆయన రక్షించడానికి వచ్చాడు గనక మనం ఆ దొంగ చేసినట్లుగా శ్రేష్టమైన ప్రార్థన, మన ఆత్మ పరలోకమునకు చేరేటట్లుగా మనము ప్రార్థన చేసేవారముగా ఉండాలండి. ఆయన అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి నేను వచ్చాను, తప్పిపోయిన గొర్రెను నేను రక్షించడానికి వచ్చానని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గనక మనమందరము కూడా తప్పిపోయిన వారమే. ఒకానొక సమయంలో, అనేక సమయాలలో మనం తప్పిపోయిన వారముగా ఉన్నాము గనక ఇదిగో యేసయ్య మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన రక్షణను మనం అంగీకరించే వారముగా ఉండాలి. యేసు ప్రభువారు సమాధులలో దెయ్యము పట్టిన వారిని దెయ్యముల నుండి రక్షించారు, వారికి నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించారు. ఇదిగో అనేకులను ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు. సర్వ మానవాళిని ఆయన రక్షించే దేవుడిగా ఉన్నాడు. ఆయన వ్యసనముల చేత పట్టబడిన వారిని, అనేకమైనటువంటి చెడ్డ లక్షణముల చేత పట్టబడిన వారిని ఆయన రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చాడు. పాపాత్మురాలైన స్త్రీ రాళ్లతో కొట్టబడి చంపబడకుండా ఆయన కాపాడడానికి, రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు గనుక ఆయన రక్షణను మనము ప్రేమిద్దాం.